మహాపరిశుద్ధుడును ప్రేమగల మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు. తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ బిడ్డలమైనటువంటి మేము మీ సన్నిధిలోనికి చేరి మీ మాటలను ధ్యానించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి మీరు ఇచ్చినటువంటి సమయమును బట్టి స్తుతులు స్తోత్రాలు. ఆసక్తితో కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున జ్ఞాపకం చేసుకొని మా ద్వారా మీరే ఘనత మహిమ ప్రభావములు పొందుతారని ఆశిస్తూ ఉన్నాము. తండ్రి, మీ మాటలను మీ బిడ్డలకు వివరిస్తూ ఉండగా ప్రతి మాటను మా తండ్రి మేము మా హృదయాలలో వాటిని భద్రపరుచుకొని వాటి ప్రకారంగా మా తండ్రి మేము ఆలోచించి మీకు దగ్గర అయ్యేటువంటి భాగ్యాన్ని మాకు దయచేయమని మా ప్రభును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ మనవులు అడిగి పెడుకుంటూ ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రియులారా, తండ్రి అయినటువంటి దేవుడు మనందరికీ ఒక మంచి ఆయుష్కాలాన్ని అనుగ్రహించి ఈరోజు ఆయన మాటలను మనం నేర్చుకోవడానికి, ఆయనను ఆరాధించడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఈ ఆయుష్ను బట్టి ముందుగా మనందరి తరపున తండ్రి అయినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, పిల్లలు, ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి పాఠం వచ్చేసి లెక్క అప్పగించాల్సిన రోజు వస్తుంది అనేటువంటి పాఠం గురించి కొద్దిసేపు దేవుని గ్రంథంలో నుంచి మనం కొన్ని విషయాలను మనం నేర్చుకుందాం. లెక్క అప్పగించవలసినటువంటి రోజు వస్తుంది అనేటువంటి పాఠం. అంటే ఏ లెక్క అప్పగించాలి అని మనం చూస్తే ఒకసారి రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూడగలిగితే, రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 12వ వచనం. మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను అని ఉంది. మనలో ప్రతివాడును, ఇందులో సేవకుడు లేదు, సేవకురాలని లేదు, ఒక విశ్వాసని లేదు. ప్రతి సభ్యుడు కూడా దేవుని ముందు మనం నిలబడి దేవునికి ఏం అప్పచెప్పాలంట? లెక్క అప్పచెప్పవలసినటువంటి అవసరత ఉంది. దేవుడు అసలు మనకేం ఇచ్చాడని చెప్పి మనం దేవునికి లెక్క అప్పచెప్పాలి? ఒకసారి ఆలోచించండి ప్రతి ఒక్కరు. దేవుడు మన చేతిలో ఏ బాధ్యతను మనకు పెట్టాడని మనం దేవునికి మనం లెక్క చెప్పాలి. అసలు మనం దేవునికి చెప్పవలసినటువంటి లెక్కలేంటి? లెక్క ఎప్పుడు అప్పచెప్తామండి? ఎవరైనా మనకు ఒక బాధ్యతను మన చేతిలో పెట్టినప్పుడు మనం వారికి ఏం చెప్తాం? ఆ బాధ్యతను తీర్చిన తర్వాత, అయిపోయిన తర్వాత, ఆ పని అయిపోయిన తర్వాత తిరిగి మనం ఆయన దగ్గరికి వెళ్ళి మనం లెక్క అప్పచెప్తాం కదా. అసలు అంటే దేవుడు మనం లెక్క అడిగేటువంటి పనులు మన జీవితంలో ఏం పెట్టాడు? మనం ఎందుకు ఆయనకు లెక్క చెప్పాలి అంటే, ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషికి దేవుడు ఒక పని ఇచ్చాడని మనం గ్రంథం తెలియజేస్తుంది. దేవుడు ఇచ్చినటువంటి పనిని బట్టి మనం తిరిగి చనిపోయిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడి మనం ఏం చేయాలి? ఆయనకి లెక్క చెప్పాలి. ఏ లెక్క చెప్పాలి అంటే, ఇదిగో నీకు కుమారులను ఇచ్చాను. మన కుమారుల గురించి మనం అంటే కుమారులను పెంచేటువంటి విషయంలో నువ్వేం బాధ్యత వహించావు? కుమార్తెలను పెంచేటువంటి విషయంలో నువ్వేం బాధ్యత వహించావు? ఇదిగో ఈ లోకానికి నేను పంపించాను కదా, నా చిత్తాన్ని నెరవేర్చమని చెప్పాను కదా, ఏమి నెరవేర్చావు? నా గురించి నువ్వేం చేసావు? లేదా నీ కుటుంబం గురించి నువ్వేం చేసుకున్నావు? ఒక భార్యగా నీ పని నువ్వు చేసావా? ఒక భర్తగా నీ బాధ్యతను నువ్వు సక్రమంగా నిర్వర్తించావా? ఒక కొడుకుగా, ఒక కోడలిగా, లేదా ఒక కుటుంబ పెద్దగా నీకు నేను కొన్ని బాధ్యతలు ఇచ్చి నేను ఈ లోకానికి పంపించాను కదా, వాటిని ఏమన్నా చేసావా? ప్రతి విషయంలోనూ దేవుడు మనల్ని ఏం చేస్తారంట? లెక్క అడుగుతాడు. ప్రతి దానికి మనం దేవునికి లెక్క చెప్పాలండి. మనం అంటాం, నేను ఎవ్వడికి ఏమీ చెప్పనంటావు. నువ్వు ఎవ్వడికి చెప్పినా చెప్పకపోయినా దేవుని ముందు మాత్రం తప్పించుకునేటువంటి అవకాశం లేదు. ఖచ్చితంగా ఆయన ముందు నిలబడేటువంటి రోజు ఒకటి వస్తుంది. అందుకే అన్నాడు కదా ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతూ, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూడగలిగితే, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే
చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను. ఇందులో ఎవడన్నా తప్పించుకోవడానికి ఆస్కారం ఉందా? లేదండి. ఒక సేవకుడు తప్పించుకోలేడు. నేను బాప్తీసం పొందాను కాబట్టి నేను తప్పించుకుంటాను, లేదా నేను మందిరానికి ప్రతి వారం వచ్చాను కాబట్టి నేను తప్పించుకుంటాను అనేటువంటి ఆస్కారం ఎవరికి లేదు. ప్రతి ఒక్కరూ నిలబడాల్సిందే ఆ తీర్పులో. కానీ దేవుని సేవకుడిగా కఠినమైనటువంటి తీర్పును ఆయన అనుభవిస్తాడు. కానీ ఒక విశ్వాసిగా నువ్వు కూడా దేవుని తీర్పులో నువ్వు నిలబడాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నిలబడాలి. ఈ దేహంతో జరిగించినటువంటి ప్రతిక్రియ అది మంచిదైనా చెడ్డదైనా, అంటే మరి మనలో ఎంతమంది ఈ దేహంతో మంచి కార్యాలు చేస్తున్నాం ఒకసారి ఆలోచించండి. దేవుడు చెప్పినటువంటి పనులు, దేవుడు నీకు ఈ శరీరాన్ని ఎందుకు ఇచ్చాడో, నీకు ఆ స్వరాన్ని ఎందుకు ఇచ్చాడు, నీ కళ్ళు ఎందుకు ఇచ్చాడు, కాళ్ళు ఎందుకు ఇచ్చాడు, ఆయన ఇచ్చినటువంటి పని కొరకే నువ్వు వాటిని వాడుతున్నావా, లేదా నీ ఇష్టానుసారంగా వాడుతున్నావా? దేవుడు దేహంలో కోరికలను పెట్టాడు, ఆ కోరికలను న్యాయబద్ధంగా వాడుతున్నావా, అన్యాయంగా వాటిని తీర్చుకుంటున్నావా? ప్రతి విషయంలో దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. అది మంచిదైనా చెడ్డదైనా ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలబడవలసిందే. అందుకే అంటున్నాడు పౌలు గారు, ప్రతి ఒక్కరూ ఈ దేహంతో జరిగించినటువంటి, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున ప్రతి వాడును అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును అనుభవించుటకు ప్రతి ఒక్కడు పొందాలి. నువ్వు మంచిగా బ్రతికితే ఈ లోకంలో నీ తీర్పులో నువ్వు నీతిమంతుడిగా న్యాయవంతుడిగా తీర్చబడతావు. ఒకవేళ నీ ఇష్టానుసారంగా బ్రతికితే క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఒక దోషిగా మనం అక్కడ నిలబడాలి. కాబట్టి అంటున్నాడు పౌలు గారు, నువ్వు ఎలా బ్రతికినా కానీ ప్రతి దానిని బట్టి దేవుని తీర్పులో నువ్వు కనపడతావు అన్నాడు. సరే చాలండి. అయితే ఇక్కడ మనం కూర్చోనండి, అడుగుచో. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని మనం చూడవచ్చు. యేసుక్రీస్తు ప్రభు వారు ఒకరోజు ఆయన శిష్యులతో చెప్తున్నటువంటి ఒక ఉపమానం ఉందండి. ఒకసారి మనం చూడగలిగితే మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనం నుంచి మనం చూడగలిగితే, ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు ఉండును. ఇది అందరూ మనకు తెలుసండి. ఒక మనుషుడు దేశాంతరము వెళ్తూ తన ఆస్తిని తన దగ్గర ఉన్నటువంటి పని వారికి అప్పగించాడు. ఇక్కడ ఏమన్నాడంటే, ఒక వ్యక్తిని పిలిచాడు, మొదటి వాడిని పిలిచాడు, అతనికి 5 తలాంతులు ఇచ్చాడు. రెండో వాడిని పిలిచాడు, వాడికి 2 తలాంతులు ఇచ్చాడు. మూడో వాడిని పిలిచాడు, వాడికి ఎన్ని ఇచ్చాడు? 1 తలాంతు ఇచ్చాడు. 1 తలాంతు ఇచ్చి ఈయన ఏం చేశాడంటే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత 5 తలాంతులు ఇచ్చినటువంటి వాడు ఏం చేశాడంటే ఆ 5తో వ్యాపారం చేసి ఇంకొక 5 తలాంతులు సంపాదించాడు. 2 తలాంతులు తీసుకున్న వాడు కూడా వ్యాపారం చేసి వాడు కూడా 2 తలాంతులు సంపాదించాడు. కానీ 1 తలాంతు ఇచ్చినటువంటి వాడు మాత్రం ఏం చేశాడు? తీసుకెళ్లి దాన్ని భూమిలో పాతిపెట్టాడు. యజమానుడు అనుకోనటువంటి సమయంలో తిరిగి వచ్చాడు. అనుకోనటువంటి గడియలో మనకు కూడా యేసు ప్రభు వారు ఎప్పుడు వస్తారని చెప్పాడండి? ఎప్పుడు వస్తారు? అనుకోనటువంటి సమయంలోనే, దొంగ వచ్చినట్లుగా. అది ఎప్పుడు అనేటువంటిది ఎవరికి తెలీదు. అది ఈ క్షణమే రావచ్చు. అనేకులు ఆయనను చూసి ఏం చేస్తారంట? రొమ్ము కొట్టుకుంటారు. ఎందుకు రొమ్ము కొట్టుకుంటారంటే, ఇంతకాలం నేను ఆయన గురించి నేను విన్నా కానీ నేను మారలేదు, నేను సిద్ధపడలేదు, నా జీవితం మార్పు రాలేదు అని ఆయన చూస్తూ రొమ్ము కొట్టుకుంటారంట. ఆయన చూసి ఎన్నిసార్లు దేవుని వాక్యం ద్వారా హెచ్చరికలు జారీ చేసినా, ఎన్నిసార్లు సేవకుల ద్వారా మనం విన్నా, మనం మార్చుకోకుండా అప్పటి వరకు అలానే బ్రతికి ఒక్కసారిగా ప్రభు రాకడం మనం కల్లారో చూస్తాం. ఆ రోజున మనం అనుకుంటామంట, అరే ఇదేంటి ఇంకా టైం ఉందనుకున్నానే ఆయన రావడానికి, ఇప్పటికిప్పుడు వచ్చేసాడే అని చెప్పి మనం ఏం చేస్తామంట? రొమ్ము కొట్టుకునేటువంటి పరిస్థితి వస్తుంది. యేసు ప్రభు రాకడ కూడా అలాంటిదేనండి. అనుకోనటువంటి సమయంలో వస్తారు ఆయన కూడా. అలానే యజమానుడు కూడా దేశాంతరం వెళ్ళి తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి మొదటి దాసుని పిలిచాడు, అయ్యా నీకు ఇచ్చినటువంటి 5 తలాంతుల పరిస్థితి ఏంటి అంటే, ఆయన అన్నాడు, ఇదిగో నేను 5కు 5 సంపాదించానయ్యా. ఆయన చూసి ఏమన్నాడు తెలుసా? బలా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. రెండో వాడిని చూశాడు, రెండో వాడిని పిలిచాడు,
రెండో వాడిని పిలిచి నీకు ఇచ్చిన 2 తలాంతుల పరిస్థితి ఏంటి అన్నాడు. ఇదిగో ఆ 2 తలాంతులను నేను రెట్టింపు చేశానయ్యా, అది 4 తలాంతులైనవి, ఇదిగోనయ్యా అని చెప్పి మళ్ళీ ఆయన చేతిలో పెట్టేశాడు. అతన్ని కూడా ఏమన్నాడు, బలాము నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. కానీ మూడో వాడిని పిలిచాడు, అయ్యా మరి నీ పరిస్థితి ఏంటి అంటే, అయ్యా నువ్వు ఎలాంటి వాడువో తెలుసా, వెత్తని చోట కోయువాడవు, అటువంటి కఠినుడు అని నాకు తెలుసయ్యా, అందుకే నువ్వు ఇచ్చినటువంటి ఆ తలాంతును తీసుకెళ్లి చక్కగా భూమిలో తవ్వి దానిని దాచిపెట్టానయ్యా అని చెప్పి ఆ తలాంతును తీసుకొచ్చి ఆయనకి ఇచ్చాడు. అతన్ని చూసి ఏమన్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడే అన్నాడా? పేరు మారిపోయింది. ఏం మరి ఏమన్నాడు, సోమరివైన చెడ్డదాసుడా అన్నాడు. ఏ చెడ్డదాసుడు అవడానికి తను చేసినటువంటి పని ఏంటంటే, దేవుడిచ్చినటువంటి తలాంతుని, యజమానుడు ఇచ్చినటువంటి తలాంతును ఉపయోగించుకోలా. అతన్ని ఎలా అర్థం చేసుకున్నాడు, ఒక కఠినుడిగా అర్థం చేసుకున్నాడు దేవుణ్ణి, ఒక ప్రేమ లేనటువంటి వాడిగా అర్థం చేసుకున్నాడు. ఒకవేళ ఈ తలాంతును కనుక నేను తీసుకెళ్లి ఏదైనా వ్యాపారం చేసి నష్టం వస్తే ఆయన నన్ను క్షమించడు అన్నటువంటి ఆలోచనలోనే ఉండిపోయాడే తప్ప, దీనితో నేను పని చేసి కష్టపడాలి, ఫలితాన్ని దేవునికే వదిలేయాలి, అంతే కదండి. మనం ఇంతకుముందు ప్రసంగి గ్రంథంలో చదివాం, మనం కష్టపడితే ఫలితాన్ని ఇచ్చేది ఎవరు, దేవుడే. నువ్వు యథార్థంగా కష్టపడు, దేవుడిచ్చినటువంటి పనిని నువ్వు జరిగించు, అప్పుడు యజమానుడు వచ్చిన తర్వాత సమాధానం అడిగినప్పుడు అప్పుడు నువ్వు చెప్పాలి. కానీ ఏం చేశాడంటే, నువ్వు ఒక కఠినుడు అయ్యా, నువ్వు అలాంటి వాడు అని తెలిసే, నువ్వు లెక్క అడుగుతావు అని తెలిసే నేను దాన్ని తీసుకెళ్ళి ఏం చేశాను, భూమిలో పాతి పెట్టి భద్రంగా తీసుకొచ్చి నీ ముందు పెట్టానంటే అంటున్నాడు యజమానుడు, సోమరివైన చెడ్డదాసుడా. పైన ఉన్న ఇద్దరనేమో మీరు ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అనేకమైన వాటి మీద నేను అధిపతిగా నియమిస్తాను, అధికారిగా నియమిస్తాను అన్నాడు. ఇతన్ని మాత్రం తీసుకెళ్ళి ఏం చేయమన్నాడు, జైల్లో పడేస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుడు కూడా మనకు ఒక తలాంతుని ఇచ్చాడు, దేవుడికి మనకు అవయవాలు ఇచ్చాడు, దేవుడు మన కళ్ళు ఇచ్చాడు, నోరు ఇచ్చాడు, ఆలోచించుకునేటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు. ఒకనొక దినాన నిన్ను నిలబెట్టి, అమ్మ నీ కాళ్ళతో నా కొరకు నువ్వు ఏం పని చేసావంటే ఏం చెప్పగలం మనం, నీ నోటితో నా కొరకు ఏం పని చేసావంటే ఏం చేయగలం మనం. సజీవ యాగములుగా పౌలు గారు అన్నాడు కదా, సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి అన్నాడు కదా. నీ శరీరంతో నా కొరకు నువ్వేం పని చేసావని అడిగితే ఏం సమాధానం చెప్పగలం మనం? ఒకరోజు అడగడనుకుంటున్నారా మనని? ఖచ్చితంగా అడుగుతారండి. దేహముతో జరిగించిన వాటి ఫలమును, ప్రతి దాని ఫలమును మనం ఖచ్చితంగా పొందుతావు. నువ్వు మంచి పని చేస్తే దేవుని నుంచి ఒక మంచి ఫలాన్ని నువ్వు పొందుకుంటావు. దేవుని కొరకు నువ్వు ఏ పని చేయలేదనుకోండి, దేవుని నుంచి ఒక చెడ్డ దాసుడిగా మనం నిలబడతాం. ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు మరి? నిజంగా దేవుడిచ్చినటువంటి తలాంతుని ఇదిగో నేను ఉపయోగిస్తున్నాను అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. మనలో మన బలా నమ్మకమైన మంచి దాసులుగా మనం ఎలా ఉండగలమండి? చెయ్యగలిగినట్టు బైబిల్లో ఒక మాట ఉంది కదా, మేలైనది చెయ్యనెరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును అన్నాడు. మేలైనది చెయ్యనెరిగియు అంటే ఏంటి అంటే, మనం చూస్తున్నాం దేవుడు నాకు ఈ తలాంతుని ఇచ్చాడు, ఎస్, దేవుడు నన్ను ఈ విధంగా నన్ను ఆశీర్వదించాడు, ఓకే, నేను ఇలాంటి పని చెయ్యాలి అని తెలుసు కూడా చేయని వాడికి ఏమవుద్దంట? బైబిల్ గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది, లోకాసు వార్త 12వ అధ్యాయము 47వ వచనాన్ని మనం చూడగలిగితే, అమ్మా లోకాసు వార్త 12వ అధ్యాయము 47, అంతేనా? 12, ఓకే 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 అదే ఒకసారి క్లారిటీగా చెప్తున్నా. 12:47 అది. తన యజమానుని చిత్తం ఎరిగి ఉండియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు వానికి బొండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును అన్నాడు. తన యజమానుని యొక్క చిత్తము ఎరిగి అలాగూ జరిగింపకుండా ఉండేటువంటి వాడికి ఏం తగులుతాయంట? అనేకమైన దెబ్బలు. అంటే ఏం దెబ్బలు? ఎవరి గురించి చెప్తున్నాడు ఇది? యేసుక్రీస్తు ప్రభు వారు తనను వెంబడిస్తున్నటువంటి శిష్యులతో చెప్తున్నటువంటి మాట అండి ఇది. అప్పటికి వీళ్ళందరూ రక్షణలోకి వచ్చినటువంటి వాళ్ళు, దేవుని నమ్మినటువంటి వాళ్ళు, యేసు ప్రభు వెంబడి తిరుగుతున్నారు. అటువంటి సందర్భంలో ఆయన ఒక ఉపమానాన్ని చెప్పాడు. పైన ఏం ఉపమానాన్ని చెప్పాడో తెలుసండి? ఏం చెప్పాడు? 5 వచనాల్లో ఉంటుంది చూడండి. ధనవంతుడు
ధనవంతుడి గురించే కదా ఉంది. ఏమనుకుంటున్నాడు? ఎప్పుడు పండేటువంటి పంట కంటే ఇంకెక్కువ పండింది. ఆయన అనుకుంటున్నాడు, తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అంటున్నాడా? అంటలా. ఒకప్పుడు ఉన్నటువంటి మాట అది, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన మేలులో దేనిని మరువకుము అని చెప్పి మనకెక్కడ ఒక భక్తుడు మాట్లాడుతున్నటువంటి మాట. ఆయన ప్రాణంతోనేమో దేవుణ్ణి స్తుతించమని చెప్పుకుంటుంటే, ఈయన మాత్రం తన ప్రాణంతో ఏం చెప్పుకుంటున్నాడు? తినము, తాగుము, సుఖించు అని చెప్పుకుంటున్నాడు. ఈయనేం చెప్తున్నాడు? యేసుప్రభు వారు, మీరు అలా ఉండొద్దయ్యా, ప్రభు రాకడ ఎప్పుడు వస్తారో తెలీదు, తండ్రి ఎప్పుడు పంపిస్తాడో తెలీదు, కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి. తండ్రి ఏ క్షణంలోనైనా పంపించవచ్చు ఈ లోకానికి, కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి వాళ్ళని హెచ్చరించేటువంటి సందర్భంలో ఈ మాట చెప్తున్నాడండి. యజమానుని చిత్తం ఎరిగి యుండియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఇండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును అన్నాడు. తెలుసు కూడా పాటించకపోతే ఏమవుద్దంట? ఎక్కువ దెబ్బలు తగులుతాయి అంటండి. మనం అనుకుంటాం కదా, నాకు బాగా తెలుసు వాక్యం, నేను చిన్నప్పటి నుంచి మందిరానికి వెళ్తున్నా అని మనం చెప్పుకుంటాం. కానీ చిన్నప్పటి నుంచి మందిరానికి వెళ్ళి దేవుని వాక్యం విని దాని ప్రకారంగా బ్రతకకపోతే మామూలు దెబ్బలు కాదంటండి, అనేకమైన దెబ్బలు తగులుతాయి అంట. తగులుతున్నాయి అంటారా మనకి? ఒకసారి ఆలోచించండి. దెబ్బలు తగులుతున్నాయా? దెబ్బలు అంటే కర్ర పట్టుకొని ప్యాట్ను కొట్టినట్టు ఉండదండి మనకి. ఎన్నో సందర్భాల్లో మనకు దెబ్బలు తగులుతూనే ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, కష్టాలు, నష్టాలు, అనారోగ్య సమస్యలు, ఇవన్నీ దెబ్బలే మనకు. కానీ మనకు అర్థం కావట్లేదు. దేవుని నమ్ముకున్న తర్వాత కూడా ఎప్పటికీ ఎందుకు నా పరిస్థితి ఇలా ఉందని చెప్పి మనం ఎప్పుడు బాధపడుతూనే ఉంటాం. దానికి కారణం ఏంటో మనం తెలుసుకోలేకపోతున్నాం. నిజంగా యజమానుని చిత్తం ఏంటో ఎరిగి అలా బ్రతకకపోతే దానివల్ల నష్టం అని చెప్పి మనం వింటున్నాం. ఏమండి, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడు. బాప్తీసం పొందిన ప్రతి ఒక్కడికి దేవుడు ఇచ్చినటువంటి ఒక ఆజ్ఞ ఏంటి? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి అన్నాడు. కొరింథీ రాసిన పత్రికలు అదే అన్నాడు. ప్రభు బలులు చెయ్యి వేసేటువంటి మనందరం కూడా ఆయన మరణాన్ని మనం ప్రచురించాలి, చెప్పాలి, అనేక మందికి చెప్పాలి ఆయన గురించి. కానీ మనం చెప్పట్లా. చెప్పాలని తెలుసు కూడా చెప్పకపోతే ఏంటి దాని అర్థం? అది యజమానుని చిత్తం ఎరిగి చేయకుండా ఉంటాం కదా. అలాంటి వాడికి ఏమవుతాయి అంట? ఎక్కువ దెబ్బలు తగులుతాయి అంట, అనేకమైన దెబ్బలు తగులును. తర్వాత అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వారికి కొద్ది దెబ్బలే తగులును. ఎవనికి ఎక్కువగా ఇయ్యబడినో వాని యొద్ద ఎక్కువగా తీయజూతురు అన్నాడు. అంటే తెలుసు కూడా పని చేయకపోతేనేమో ఎక్కువ దెబ్బలు అన్నాడు, తెలియక పని చేయకపోతే తక్కువ దెబ్బలు. కొట్టడం మాత్రం ఇద్దరిని కామన్, ఇద్దరినే కొడతాడు. అయ్యా నేను ఎప్పుడూ వాక్యం వెళ్ళలేదయ్యా, అందుకే నేను చనిపోయి నరకానికి పోతున్నాను అయ్యా అంటే, అయినా నీకు దెబ్బలు తప్పు. మా పాస్టర్ గారు నాకు ఎప్పుడూ చెప్పలేదయ్యా ఇలా చేయాలని, అయినా నీకు దెబ్బలు తప్పు. కాకపోతే కొద్ది దెబ్బలు ఉంటాయంట, కానీ విన్న తర్వాత కూడా దానిని పాటించకపోతే దెబ్బలు ఎక్కువ ఉంటాయి. ఎలా అంటున్నాడు కదా, ఎవనికి ఎక్కువగా ఇయ్యబడినో వాని యొద్ద నుంచి ఎక్కువగా తీయజూతురు అన్నాడు. నిజంగా ఈరోజు మనం అందరం అనుకుంటున్నాం కదా, ఇదిగో నేను వాక్యం చెప్పాలి, వాక్యం చెప్పాలి. చెప్పడం అనేటువంటిది గొప్ప కాదండి. చెప్పేటువంటి వాడి దగ్గర నుంచి ఇంకెక్కువ ఆశిస్తారట దేవుడు. వినేటువంటి వారి దగ్గర నుంచి కూడా ఆశిస్తారు, కాకపోతే వినేటువంటి వారి దగ్గర కంటే చెప్పేటువంటి వాడి దగ్గర నుంచి ఇంకెక్కువ ఆశిస్తారంట. ఎవనికి ఎక్కువగా ఇవ్వబడినో వాని దగ్గర నుంచి ఎక్కువగా తీయజూతుడు. మనుషులు ఎవరికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ద నుంచి ఎక్కువగా అడుగుదురు అంటున్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మనం దేవుడికి మనం లెక్కప్ప చెప్పాలి. ఏ విషయంలో లెక్కప్ప చెప్పాలంటే మనం వినేటువంటి వాక్యాన్ని బట్టి దేవుడికి లెక్కప్ప చెప్పాలి. నిజంగా ఎన్నో సందర్భాల్లో మనం దేవుడికి ప్రతి విషయం మనకు తెలుసండి. క్షమించేటువంటి విషయం మనకు తెలుసు. ఎంతగా క్షమించమన్నాడు లోకాసు వార్తలో యేసుప్రభు వారు? ఎంతగా క్షమించమన్నాడు? తన ప్రాణాన్ని ఇచ్చే అంతగా క్షమించమన్నాడు. ఎన్ని సంవత్సరాలు అంటే నీ మరణం వరకు క్షమించమన్నాడు. ఆ క్షమించమనేటువంటి విషయం మనకు తెలుసు, అయినా కానీ మనం ఎదుటి వ్యక్తిని మనం క్షమించాం. అంటే తెలుసు కూడా చేయకపోతే ఏమవుద్ది?
ఏం జరుగుద్ది? పాపం జరుగుద్ది. అనేకమైన దెబ్బలండి, అనేకమైన దెబ్బలు తగులుతాయి అంట. దేవుని వాక్యం తెలుసుకొని కూడా పాటించకపోతే. దేవునికి ఇవ్వాలని మనకు తెలుసు కదా. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని దేవుని గ్రంథంలో ఉంది మనకి. మనం ఎలా ఇస్తున్నాం మరి? ఇందాక ఒక పాట పాడారు కదా సహోదరి. ఏం పాడండి? 5 రొట్టెలు 2 చిన్న చేపలు. ఆ పాటలో మొదటి వచనం ఏం పాడారు చూడండి. ఎవరు? మొదటి వచనంలో ఒక వ్యక్తి తన ఆస్తిని అమ్ముకొని మరి దేవుని మందిరానికి ఇచ్చాడట, సంఘం కష్టాల్లో ఉందని. ఎవరు? మర్చిపోయారా? బర్నబా అనేటువంటి వ్యక్తి సంఘం కష్టాల్లో ఉండి అది చూసి తన ఆస్తి మొత్తాన్ని నమ్ముకొని అపోస్తల పాదాల దగ్గరకు తీసుకొచ్చినట్ట. ఒక చిన్న బాలుడు అడిగినంతలోనే దేవునికి తీసుకొచ్చి తన దగ్గర ఉన్నటువంటి 5 రొట్టెలు 2 చిన్న చేపలను ఎక్కడ పెట్టాడు? యేసుప్రభు దగ్గర తీసుకొచ్చాడు. కానీ మనం దేవునికి విస్తారంగా ఇవ్వాలని తెలుసు, కానీ మనం ఏం ఆలోచిస్తుంది తెలుసా? ఎందుకు అడుగుతుండే అయ్యగారు? ఆయన తినటానికా? ఆయన కూర పెట్టుకోవడానికో? అంటే మన సంఘం కూడా ఇబ్బందుల్లో ఉందా లేకపోతే ఆనందంగా ఉందా చెప్పండి? అవసరాలు లేవంటారు మన సంఘంలో, ఉన్నాయి అని తెలుసు, కానీ మనం మాత్రం ముందుకు రాము. మేలైనది చేయని వాడికి ఏం జరుగుతాయి అంట? అనేక దెబ్బలు తగులుతాయి అంట. ఇవ్వాలని తెలుసు, మనం ఇవ్వం. క్షమించాలని తెలుసు, మనం క్షమించం. ఇంకా సువార్త ప్రకటించాలని తెలుసు, కానీ సువార్తను మనం ప్రకటించం. మరి ఇటువంటి సందర్భంలో మనం ఉంటే, ఇటువంటి ఆలోచనలో మనం ఉంటే, ఇటువంటి విధానాల్లో మనం ఉంటే, మరి ప్రభు రాకడ వచ్చినప్పుడు మనం ఏమి లెక్క చెప్తాం? ఒకసారి ఆలోచించండి. తీసుకురమ్మనేది నేను తినటానికో లేదంటే నేను బాగుపడటానికో కాదండి. దేవునికి ఇవ్వకపోతే దేవుని సువార్త అనేటువంటిది ముందుకి వెళ్ళదు. సువార్త కార్యక్రమాలు అనేకం చేయాలి. దాని ద్వారా ఇచ్చేది పిసినితనముగా ఇవ్వద్దన్నాడు, ధారాళంగా ఇమ్మన్నాడు, సంఘ అవసరాలకు ఇమ్మన్నాడు, మందిర నిర్మాణానికి ఇమ్మన్నాడు. మనం చేయవలసినటువంటి పనులు ఎన్నో ఉన్నాయి, వాటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఇమ్మన్నాడు. ఓకే, అన్ని పనులు మనవి అయిపోయినాయి, మనకే ఇబ్బంది లేదు, అప్పుడు మీ ఇష్టం. కానీ మనం ఇస్తేనే అభివృద్ధి జరుగుతుంది అనుకున్నప్పుడు అది నేను ఇవ్వాలి, మీరు ఇవ్వాలి, అందరం దేవునికి ఇవ్వాలి. అందుకే అంటున్నాడు, మేలైనది చేయనరికి అలా చేయకపోతే తెలియక చేసినటువంటి వాడికి దెబ్బలు ఏంటంట? కొంచెమే. కానీ తెలిసి కూడా చేయకపోతే ఎక్కువ దెబ్బలు తగ్గుతాయి. ఒకసారి మనం తెలియక తప్పు చేసినటువంటి విధానాన్ని మనం ఒకసారి చూడగలిగితే, కీర్తనల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూడగలిగితే, ఎవరయ్యా ఈ తెలియక తప్పు చేసేటువంటి వాళ్ళు అంటే, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములలో అనుకొందురు అన్నాడు. అంటే మనందరికీ దేవుడు ఉన్నాడని తెలుసు, మనల్ని పుట్టించింది ఆయనే తెలుసు, మనల్ని బ్రతికించింది ఆయనే అని తెలుసు. మనం ఈరోజు ఇలా ఉన్నాము అంటే అది దేవుని దయని మనకు తెలుసు. కానీ చాలామంది దేవుని గురించి ఆలోచించేటువంటి సమయమే వాళ్ళకి లేదు. పుట్టారు, బ్రతుకుతున్నారు, వాళ్ళకి కలిగినటువంటి సమస్తము వాళ్ళ కష్టాన్ని బట్టి సంపాదించుకున్నామని అనుకుంటున్నారు తప్ప దేవుడు నాకు ఇచ్చాడు అన్నటువంటి ఆలోచన వీళ్ళకి లేదండి. దేవుడి గురించి ఆలోచించినటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళని ఏమన్నాడంటే దేవుడు బుద్ధిహీనులు అన్నాడు. వీళ్ళు ఏమనుకుంటారంట? అసలు దేవుడు లేడు, ఎవరూ లేడు అనేటువంటి వాళ్ళు బుద్ధిహీనులు అంట. తమ హృదయములలో అనుకొందురు, వాడు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయవాడు ఒకడును లేడు. రెండోది ఏంటి? రెండవ వచనాన్ని మనం చూడగలిగితే, వివేకము కలిగి దేవునిని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి నరులను ఏం చేస్తున్నాడంటే దేవుడు, దేవునిని వెతుకువారు ఎవరైనా కలరేమో అని. మనందరం దేవుడు ఉన్నాడని నమ్మి దేవుని మందిరానికి వచ్చాం. బయట లేనటువంటి వాళ్ళు మనం అప్పుడప్పుడు అంటుంటాం కదా, దేవుని మందిరానికి వచ్చిన నాకే ఇన్ని కష్టాలు వస్తున్నాయి, బయట ఉన్నటువంటి వాళ్ళు హ్యాపీగా బ్రతుకుతున్నారని మనం అనుకుంటున్నాం. వాళ్ళు అడిగితే వాళ్ళు ఏమంటారు? దేవుడు లేడు, ఏం లేడురా, ఇదంతా అబద్ధం,
దేవుడు ఉంటే మేము మందిరానికి వెళ్ళాలా, మేము బ్రతకట్లేదా, మేము ఆనందంగానే ఉంటున్నాంగా, మేము సంపాదించుకుంటున్నాంగా, ఏ కష్టాలు లేకుండా మేము బ్రతుకుతున్నాం కానీ వాళ్ళు అనుకోవచ్చు. అలాంటి వాళ్ళు దేవుడు ఏమన్నాడో తెలుసా? బుద్ధిహీనుడా అంటున్నాడు. కానీ నిజంగా దేవుడు ఉన్నాడని ఎరిగి దేవుని మందిరానికి వచ్చినటువంటి మనం ఒకవేళ దేవుడు రేపొద్దున వాళ్ళని తీర్పులో నిలబెట్టినప్పుడు వాళ్ళు ఏమంటారో తెలుసా? అయ్యా నీ గురించి మాకు తెలీదు, నువ్వు ఉన్నవని మాకెవరు చెప్పలేదు. ఒకవేళ చెప్పినా వీళ్ళు వినలేదు, ఎన్నిసార్లు చెప్పినా వినలేదు. అప్పుడేమంటున్నాడంటే దేవుడు వీళ్ళకి అవకాశం ఇవ్వకుండా, చెప్పిన మాట మీరు వినలేదు బాగానే ఉంది, చెప్పలేదు బాగానే ఉంది, మీరు ఎంతకాలం మీరేమనుకున్నారు? దేవుడు లేడు అని ఇష్టానుసారంగా మీరు బ్రతికారు. ఎలా అనుకుంటారు మీరు దేవుడు లేడని? నా గురించి ఎప్పుడైనా మీరు వెతికారా? వెతికితే ఆఖరికి సృష్టి కూడా నా గురించి చెప్పేదే. చెప్పదంటారా? చెప్పుద్ది. ఏమండి, ఈ పైన ఉన్నటువంటి సీలింగ్ ఉంది, ఈ సీలింగ్ దాని అంతటికి అదే వచ్చేసిందంటే మనం నమ్ముతావా? నమ్ము. ఎలా వచ్చింది అంటే మనం చేయించుకున్నాం కాబట్టి వచ్చింది అది. ఈ పోడియం ఉంది, ఇది దాని అంతటికి అదే వచ్చేసిందంటే నమ్మగలమా మనం? నమ్ము. మనం చేయించుకున్నాం కాబట్టి వచ్చింది ఇది. ఏమండి, ఈ కీ ఉంది, ఇది ఇలా ఏలాడుతుంది అంటే దీనికి ఆధారం ఏంటంటే మనం పట్టుకున్నాం కాబట్టి ఇది ఏలాడుతుంది. దాని అంతటికి అదే వేలాడుతుందని మనం అనుకోగలమా? అనుకోలేము. చిన్న చిన్న వస్తువుల విషయంలోనే మనం ఎంత జ్ఞానం కలిగి ఉన్నప్పుడు మరి ఇంత పెద్ద భూమి ఈ విశ్వంలో ఏ సపోర్టు లేకుండా సూర్యుని చుట్టూ తిరుగుతుంది అంటే ఎలా నమ్ముతాం? ఎలా దాని అంతటికి అదే తిరుగుతుందని అనుకున్నారు? అందుకే అంటున్నాడు, వివేహము కలిగి దేవునిని ఎదుకువారు కలరేమో అని యెహోవా ఏం చేస్తున్నాడంట? ఆకాశము నుండి నరులను. కానీ ఎవరు ఎతుకుతున్నారు? మనం తినేటువంటి ఆహారం, తండ్రి ఇదిగో నీ దయ వల్ల నా దగ్గరకు వచ్చిందని మనం అనుకుంటున్నావా? లేదు, నేను కష్టపడ్డా కాబట్టి నా దగ్గరకు వచ్చింది అనుకుంటున్నాం. నేను తీసుకెళ్లి విత్తనం భూమిలో నాటాను, అది చనిపోయి మొక్కలాగా ఎదిగి దానంతటగా అది ఒక వృక్షమై అందులో నుంచి ఫలం వచ్చిందని మనం అనుకుంటున్నాం. కానీ అది ఆ స్థాయికి వెళ్ళడానికి దానికి సహాయం చేసింది ఎవరు? అది మాత్రం మనం ఆలోచించలేకపోతున్నాం. ఒకసారి రోమిలకు రాసిన పత్రికలో కూడా ఒక మాట ఉంటుందండి, 1వ అధ్యాయం 20వ వచనంలో. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చూడగలిగితే, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన ఏంటి తేడబడేది? దేవుడు ఉన్నాడని, మనను పుట్టించినటువంటి వాడు ఒకడు ఉన్నాడని, ఆ పుట్టించినటువంటి వాడు మనని ఈ లోకానికి పంపాడని, ఈ లోకానికి పంపినటువంటి మనం మన ఇష్టానుసారంగా బ్రతకడానికి ఆయన ఈ లోకానికి మనను పంపలేదని, ఇవన్నీ మనకు ఎలా తెలుస్తాయి అంటే ఇదిగో పంపించినటువంటి వాడు ఒకడు ఉన్నాడు. అది నీకు తెలియాలంటే జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడినటువంటి వస్తువులను ఆలోచించడం వలన నీకు అవి చెప్తాయి. వర్షం ఎలా పడుతుంది? ఎవరో పంపిస్తుంటే అది వస్తుంది. ఎవరు పంపిస్తున్నారు? మేఘాలకు ఎవరు ఆజ్ఞిస్తున్నారు? లేదు. ఉదయాన్నే సూర్యుడు ఎలా వస్తున్నాడు? అది మనకు తెలియట్లేదు. దాని అంతటికి అది వచ్చేస్తుంది, వెళ్ళిపోతుందని అనుకుంటున్నాం. కానీ ఈ సృష్టిని నడిపించేటువంటి ఒక అదృశ్య శక్తి వెనకమాల ఉందన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోతున్నాం. ఇవన్నీ వాటంతటికి అవే తిరుగుతున్నాయి అనుకుంటున్నాం. ఇది మన జ్ఞానం. కానీ వీటన్నిటి వెనుక మానవుని శక్తి మాత్రం ఏమాత్రం లేదండి. మానవునికి అతీతమైనటువంటి శక్తే ఉంది. ఆయన ఉన్నాడు కాబట్టే ఈ సృష్టి అనేటువంటిది నడుస్తుంది. ఆయన ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టే ఈ సృష్టి అనేటువంటిది పరిగెడుతుంది. మరి అటువంటి సృష్టిలో ఉన్నటువంటి మనం దేవుడి గురించి తెలుసుకోవాలంటే మనం చేయవలసింది ఏంటంటే ఒక్కసారి సృష్టిని అడుగు తెలుస్తుంది. మనం అనుకుంటాం మనమే జ్ఞానవంతులు అనుకుంటాం, మనమే బలవంతులు అనుకుంటాం. కానీ దేవుడు చేసినటువంటి పనుల్లో ఒక్క చిన్న పని చేయగలమా మనం? ఒకసారి తుఫాను వచ్చేటప్పుడు దానికి ఒకసారి ఆజ్ఞ ఇవ్వండి ఆగిపోమని, ఆగిపోద్దా? ఆగదు. ఒకసారి గాలికి ఒక ఆజ్ఞ ఇవ్వండి నెమ్మలించమని, అది ఆగుద్దా? ఆగదు. మనం చెబితే మన పిల్లలే మాటంటారు. మరి అటువంటి శక్తిమంతుడు గురించి మనం తెలుసుకోవాలంటే సృష్టిని అడిగితే చెప్తుంది కదా, ఆయన దగ్గరకు వచ్చి నేను గొప్ప, నా స్థాయి గొప్ప, ఇటువంటి ఆలోచనలు మనకు ఉండొచ్చండి? అస్సలు ఉండకూడదండి. దేవుని దగ్గరకు వచ్చినటువంటి మనం ఎంతగా ఒక రాజు అంతటి వాడే అంటున్నాడు, అయ్యా నువ్వు మనుషుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడే పాటు వాడు అంటున్నాడు.
ఒక మనుషుడు నీ ముందు అసలు ఎంత అంటున్నాడు, కానీ మనుషుడు అనేటువంటి వాడు దేవుడి ముందు ఇప్పుడు ఈరోజు ఎలా ఉన్నాడో తెలుసా? నీకంటే నేను గొప్ప అనేటువంటి స్థాయికి వెళ్ళాడు. నువ్వు చెప్తే నేను వినను అనేటువంటి స్థాయికి వచ్చాడు. ఆఖరికి దేవుని మాట ఒక మనుషుల హృదయాన్ని మార్చేటువంటి శక్తి మనకు కనపట్ల ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో. కానీ దానికి ఏం బండలను బద్దలు చేసేటువంటి శక్తి ఉందంట, దానికి కాల్చగలిగినటువంటి శక్తి ఉంది. అగ్ని వంటిది అన్నాడు నా మాట, బండలను ముక్కలు చేయి సుత్తి వంటిది అన్నాడు. అటువంటి సుత్తికి కానీ అటువంటి అగ్నికి కానీ మన హృదయాలు మాత్రం కరగలేకపోతున్నాయి. కారణం దేవుని గురించి మనం తెలుసుకోవటంలా, తెలుసుకున్నా కానీ నాకెందుకులే అని చెప్పి వదిలేస్తున్నాం. కానీ ఒకానొక దినం ఉంది, ఆ రోజు లెక్క అడిగినప్పుడు మనం ఖచ్చితంగా ఆయన క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలబడాలి. నేను వెళ్ళలేదండి, నాకెవరో చెప్పలేదండి, నన్ను ఎవరో గర్జించలేదండి, నాకెవరో ఆలోచన చెప్పలేదండి అనేటువంటి ఆస్కారం మనకి లేదండి. కాబట్టి ఇవి తెలియక చేసేటువంటి వాళ్ళు, దేవుని గురించి మాకు తెలియదండి, దేవుడు ఉన్నాడని మాకు తెలియదండి, మీ గురించి మాకెవరో చెప్పలేదండి అన్నా కానీ వాళ్ళకి దెబ్బలు ఖచ్చితంగా ఉంటాయంట. రెండోది, మరి తెలిసి చేసినటువంటి వాళ్ళు, దేవుడు ఉన్నాడని తెలుసు, మనను పుట్టించింది ఆయనే అని తెలుసు, మనను బ్రతికించేది ఆయనే అని తెలుసు, ప్రతి వారము దేవుని మందిరానికి వచ్చి కూర్చుంటున్నాం, నాకు వాక్యం అంతా తెలుసని మనం చెప్పుకుంటున్నాం. మరి ఎంత తెలిసినటువంటి వాడివి పాటించకపోతే మనకేనే దెబ్బలంట ఇంకెక్కువ ఉంటాయి అంటండి. ఏమండి, ఒక ఇంట్లో చిన్న పిల్లవాడు ఒక 10 రూపాయలు దొంగిలించి కొట్టు దగ్గరికి వెళ్ళి కొనుక్కున్నాడు అనుకోండి, తండ్రి ఏం చేస్తారు? పిలిచి గద్దించి అవసరమైతే 2 దెబ్బలు కొడతారు. శిక్ష పడిందా లేదా? శిక్షించాడు, కానీ ఎంతగా అంటే కొంచెం ఆ తప్పుకు తగ్గట్టుగా శిక్షించాడు అంతే. ఏమన్నా ఎంత పెద్ద వయసు వచ్చిందండి మనకి. వెళ్ళాము, ఏదో బ్యాంకులో ఒక రాబరీ చేసాం, దొంగతనం చేసాం, దొరికాం పోలీసులకి, ఒక 2 దెబ్బలు కొట్టి ఇంటికి పంపిస్తారా? ఎందుకని? వయసును బట్టి శిక్ష ఉంది. ఇప్పుడు వాడు చిన్నపిల్లడు ఇంట్లో తెలియక చేసినటువంటి చిన్న తప్పుకేమో చిన్న శిక్ష, అదే పెద్ద తప్పు అయితే పెద్ద శిక్ష. కాబట్టి నేను అనుకోకుండా బండి మీద వెళ్తున్నానండి, సడన్గా వచ్చి తగిలాడండి, గుద్దానండి, వాడు చచ్చిపోయాడండి, నాకు ఏం తెలియదండి అంటే వదిలేస్తారా? వదలరు. ఏం చేస్తారు? అవసరమైతే జైలుకి పంపిస్తారు, లక్షలు కట్టేస్తారు. అదే వెళ్ళేటప్పుడు ఆ కోడి పిల్లను గుద్దండి, 500, 1000, 1500 కట్టేస్తారు, కదలకుండా పంపించేస్తారు. దానికోసం 12 సంవత్సరాలు జైలు శిక్ష ఏమీ వేయరు. అంటే చేసినటువంటి తప్పు ఆ స్థాయిని బట్టి శిక్ష అనేటువంటిది ఉంటుంది. వాళ్ళు తప్పు చేస్తున్నారు, బయట నుండి దేవుడు అంటే ఏంటో తెలుసుకోకుండా వాళ్ళని దేవుడు శిక్షిస్తాడంట. దేవుడు అంటే ఏంటో తెలుసుకొని మనం ఇక్కడికి వచ్చి మనమో తప్పు చేస్తున్నాం, మనకి కూడా దేవుడు అనేకమైనటువంటి దెబ్బల తగులును అంటున్నాడు. ఒకసారి ఆమోసు గ్రంథాన్ని మనం చూడగలిగితే ప్రియులారా, 3వ అధ్యాయము 1-2 వచనాలను మనం చూడగలిగితే ఒక మాట ఉంటుంది. ఇశ్రాయేలును ఉద్దేశించి తండ్రి అయినటువంటి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట అండి. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 1-2 వచనాలు. ఐగుప్తు దేశము నుండి యెహోవా రప్పించిన ఇశ్రాయేలు వారులారా. ఎవరితో చెప్తున్నాడు? ఐగుప్తు దేశంలో నుంచి బయటకు తీసుకొచ్చినటువంటి ఇశ్రాయేలీయులారా, మిమ్మును గూర్చియు ఆయన రప్పించిన కుటుంబము వారిని అందరిని గూర్చియు. ఆయన చెప్పేటువంటి ఈ మాటను ఒకసారి మీరు వినండి. ఎవరి గురించి? ఇశ్రాయేలీయుల గురించి. ఎవరు చెప్పేది? యెహోవా చెప్తున్నాడు. మీరు ఒకసారి ఆ మాట వినండి. ఏంటది? అదేమనగా భూమి మీద సకల వంశములలోనూ మిమ్మును మాత్రమే నేను ఎరిగి ఉన్నాను, కావున గనుక మీరు చేసిన దోషక్రియలన్నిటిని బట్టి. ఎవరిని? మిగతా వాళ్ళని శిక్షించవా? వాళ్ళకే శిక్ష ఉంది. రెండోది ఇక్కడేమంటున్నాడు? అదేమనగా భూమి మీద సకల వంశములలోనూ మిమ్మును మాత్రమే నేను ఎరిగి ఉన్నాను అంటున్నాడు. మిమ్మల్ని మాత్రమే నేను ఎరిగి ఉన్నాను, మిమ్మల్ని మాత్రమే నా కుమారులు అంటున్నాను, మీరు మాత్రమే నా జనాంగం అంటున్నాను, మీరు నా సొత్తు అంటున్నాను. కారణం, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నా, నేను మిమ్మల్ని కోరుకున్నా. కాబట్టి నేను మిమ్మల్ని ఏం చేస్తానంటే మీరు చేసినటువంటి దోషములను బట్టి నేను మిమ్మల్ని శిక్షిస్తాను అంటున్నాడు.
అంటే మనల్ని ఏర్పరచుకోలేదా దేవుడు? మనను కోరుకోలేదా? దేవుని మందిరంలో బాప్తిసం పొంది ఆయన సంఘములోనికి చేర్చబడినటువంటి మనలను ఏమంటున్నాడు? మీరు ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహం అన్నాడు. మనం ఏర్పరచుకున్నటువంటి ప్రజలు ఇప్పుడు దేవుడు. ఒకప్పుడు ఇశ్రాయేలీయుల మీద ఎంత ప్రేమనైతే చూపిస్తున్నాడు, ఈరోజు మనను కూడా అదే అంటున్నాడు. ఇదిగో నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, మీరు నా బిడ్డలుగా ఉన్నారు, నేను మిమ్మల్ని ఎరిగిన వాడును, కాబట్టి మీరు చేసినటువంటి తప్పులకి నేను ఏం చేస్తాను? మిమ్మల్ని కూడా శిక్షిస్తాను అంటున్నాడు. ఎంతగా శిక్షిస్తావయ్యా అంటే, దేవుణ్ణి నమ్మనటువంటి వాడికంటే మననే ఎక్కువగా శిక్షిస్తారంట ఆయన. కారణం ఏంటి? మనల్ని ఎరిగి ఉన్నటువంటి వాడు ఆయన. మనం బాప్తిసం పొంది నీ కుమారుణ్ణయ్యా అని చెప్పి ఆయనలోకి వచ్చినటువంటి వారం మనం. మరి ఆయన బిడ్డలను ఆయన ఎందుకు శిక్షించకుండా ఉంటాడండి? ఎప్పుడు శిక్షిస్తారు? ఎప్పుడు? మనం అనుకుంటాం ఏదో ఒక సామెత ఉంటుంది కదండి, చనిపోయిన తర్వాత రాజు ఎవరు సామెత ఉంటుంది కదా, అలానే చచ్చిన తర్వాత జరిగేవి మనకి ఎందుకండి? వీళ్ళు దేవుని శిక్ష అనేటువంటిది చనిపోయిన తర్వాత మాత్రమే కాదండి, బ్రతుకున్నప్పుడు భూమి మీద కూడా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఈరోజు మనకు వచ్చేటువంటి కష్టాలు, బాధలు, ఇబ్బందులు, కుటుంబాలలో మనశ్శాంతి లేకపోవడం, అప్పుల బాధలు, వీటన్నిటికీ కారణం దేవుడు పంపించేటువంటి కొన్ని శిక్షలు కూడా ఉన్నాయి అందులో. కానీ మనం గ్రహించలేకపోతున్నాం. అది దేవునికి లెక్క ఒప్పజెప్పాలి. ఎప్పుడు? చనిపోయిన తర్వాత లెక్క ఒప్పజెప్పేటువంటి విధానం ఉంది, అక్కడ శిక్ష ఉంది. కానీ బ్రతుకున్నప్పుడు భూమి మీద అనుభవించాల్సినవి కూడా ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. అంటే దావీదు గారు తప్పు చేశాడు బత్షెబా విషయంలో. భూమి మీద శిక్ష అనుభవించాడా లేదా? ఏమనుభవించాడు? తన కుమారుణ్ణి, ఒక బిడ్డను బాగొట్టుకున్నాడు. కత్తి అనేటువంటిది తన కుటుంబాన్ని వదిలిపెట్టి వెళ్ళలేదండి, అనుభవించాడు. ఆ రెండు బాధలను అనుభవించాడు. దేవుణ్ణి తెలుసుకున్నాడు, దేవుణ్ణి పశ్చాత్తాపం కోరుకున్నాడు, దేవుడు అతన్ని క్షమించాడు. కాబట్టి కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత ఆయన నా హృదయానుసారుడు అన్నాడు, నా ఉద్దేశములు నెరవేర్చేవాడు అన్నాడు, నా కుమారుడు అన్నాడు. తప్పు చేశాడు, భూమి మీద శిక్ష అనుభవించాడు, మరలా దేవుణ్ణి వేడుకున్నాడు, దేవుడు ఆ తప్పుని క్షమించేశాడు. కానీ శిక్ష అనుభవించాడు ఎక్కడ? భూమి మీద. అలానే దేవుని మాట వినకుండా కనుక మనం బ్రతికితే ఈ భూమి మీద కూడా మనం ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సి వస్తుందని గుర్తుపెట్టుకోండి. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, చూడండి మాట, 12వ అధ్యాయం 6వ వచనం. 12:6. ప్రభువు చేయు శిక్షను తృణీకరించొద్దు, విసుగకుము. ప్రభువు తాను ప్రేమించు కుమారుణ్ణి శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి దండించుడు అన్నాడు. చాలండి. ప్రభువు తను ప్రేమించు కుమారుణ్ణి ఏం చేస్తారంట? మీకు ఒక విషయం తెలుసు లేదో, శిక్ష వేరు, పరీక్ష వేరండి. అర్థమవుతుందా? శిక్ష వేరు, పరీక్ష వేరు. పరీక్ష అనేటువంటిది దేవునిలో మనం నిలబడటానికి కారణం. దేవుడు అబ్రహామును పిలిచాడు, నీ ఒక్కగానొక్క కుమారుని తీసుకొచ్చి నాకు బలి అర్పించన్నాడు. తీసుకొని వెళ్ళాడు. బలి అర్పించేటువంటి సందర్భంలో దేవుడు ఏమన్నాడు? ఆగు అన్నాడు. కింద వచ్చిన వాళ్ళు ఏమన్నాడు? ఇందును బట్టి నీవు నాకు భయపడుతున్నావని నేను ఎరిగి ఉన్నాను అన్నాడు. అంటే అబ్రహాముకు దేవుడు పెట్టినటువంటి పరీక్షను బట్టి అబ్రహాం ఏం నిరూపించుకున్నాడు? దేవుని యందు భయభక్తులు కలవాడని నిరూపించుకున్నాడు. పరీక్ష వల్ల, పరీక్షలో గెలిస్తే మనకేమొస్తుంది? దేవుడి నుంచి ఒక మంచి ఆశీర్వాదం వస్తుంది. ఆ పరీక్షలో మనం నిలబడితే దేవుని నుంచి ఒక మంచి బిరుదు వస్తుంది. ఏం బిరుదు? ఇదిగో నువ్వు నాకు భయపడేవాడవు అనేటువంటి ఒక మంచి బిరుదు వస్తుంది. అలా పరీక్ష వేరు, శిక్ష వేరు. శిక్ష అంటే మనం చేస్తున్నటువంటి తప్పులకు గాను దేవుడు మనను కొట్టేటువంటి దెబ్బలు. పరీక్ష అంటే మనం ఆత్మీయంగా ఎదగడానికి పరీక్షించేటువంటి సందర్భం. ఆ పరీక్షలో మనం నిలబడితే నిజంగా దేవుడు అంతకంతపు రెట్టింపు ఘనతను మనకిస్తాడు. మనకు వచ్చే శిక్షలకు కూడా మనం ఏమనుకుంటాం అంటే పరీక్షలు అనుకుంటాం, అదే మనం చేసే తప్పు. నేను దేవుని యందు అసలు భయము భక్తి లేకుండా పెరుగుతున్నాను, బ్రతుకుతున్నాను, ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాను, అందుని బట్టి నాకు శిక్షలు వస్తుంటే మనం ఏమనుకుంటాం తెలుసా? దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడేమో అనుకుంటాం. ఇంకా
పరీక్ష కాదండి, ఇది శిక్ష. కాబట్టి మనం ఏం ఆలోచించాలంటే ఇది నాకు శిక్ష లేదా దేవుడు నాకు పెట్టిన పరీక్ష అని మనం ఆలోచించాలి. పరీక్షలు వస్తే సంతోషంగా మనం వాటిని స్వీకరించాలి. ఎందుకని? తన కుమారుడుగా స్వీకరించడానికి దేవుడు ఏం చేస్తున్నాడంట? పరీక్షను పంపిస్తున్నాడు. అందులో మనం నిలబడాలి, అందులో మనం పాస్ అవ్వాలి. రెండోది, శిక్షలో విషయంలో ఏమంటున్నాడు? ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి. ఒకవేళ మనం దేవుని బిడ్డలుగా ఉన్నాం, దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనం తెలుసో తెలియకో కొన్ని తప్పులు చేస్తున్నాం, మన మనసులు మార్చుకోవటంలా. కాబట్టి దేవుడు ఏం చేస్తారంట? కొన్ని శిక్షలను వేస్తారంట. ఎందుకంటే దేవుడికి మనం అంటే ఇష్టం. ఆ శిక్షను బట్టి అయినా కానీ, వచ్చినటువంటి బాధను బట్టి అయినా మరలా తిరిగి దేవుని దగ్గరకు వచ్చి మనం చేరతామేమో అనేటువంటి దేవుని ఆలోచన. కానీ మనం ఏం చేస్తామో తెలుసా? వచ్చిన బాధలను బట్టి, వచ్చిన ఇబ్బందులను బట్టి ఏమంటాం మనం? దేవుడు నాకే ఎందుకు ఇన్ని బాధలు పెడుతున్నాడు, దేవుడు నా కుటుంబంలోనే ఎందుకు ఇన్ని ఇబ్బందులు పెడుతున్నాడు అని దేవుణ్ణి దూషించి దేవునికి దూరం అయిపోతున్నాం మనం. కాబట్టి అంటున్నాడు, నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించొద్దు అంటున్నాడు. ఆయన శిక్షించు కుమారుడు, ఆయన శిక్షించి, చదవండి ఆ మాట, ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి దండించును అని తన కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించును, ఆయన హెచ్చరికను మరచితిరి అన్నాడు. ఇది భూమి మీద దేవుడు మనలను శిక్షించేటువంటి విధానం. అదే కొరింథీ పత్రికలో కూడా అంటాడు, మీరు తీయొద్దులేండి, 11వ అధ్యాయం 32వ వచనంలో, మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనము శిక్షావిధి కలుగుకుంటున్నట్లు ప్రభువు చేత శిక్షింపబడుతున్నాము అన్నాడు. లోకముతో పాటు శిక్షావిధి పొందుకుంటున్నట్లు అంటే ఆ నరకానికి మనం పోకుండా ఉండాలి. కాబట్టి దేవుడు మనం ఏం చేస్తున్నాడంటే ఈ భూమి మీద మనల్ని శిక్షిస్తూ ఉన్నాడు. మనం చేసినటువంటి తప్పులకు ఈ భూమి మీదే శిక్షిస్తున్నాడు. కారణం ఏంటంటే వాటిని మనం సరి చేసుకొని లోకస్తులందరిలాగా మనం కూడా నరకానికి పోవడం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి అందుకే అటువంటి శిక్షలో మనం ఏం చేయాలంటే దేవుణ్ణి మనం కోరుకునే, తండ్రి ఇదిగో నీ పట్ల నేను తప్పు చేశాను, దయతో నన్ను క్షమించు, మరలా నా జీవితంలో ఇటువంటి తప్పు నేను చేయను, ఇదిగో నీ బిడ్డగా నేను బ్రతుకుతాను, నీ వాక్యానుసారంగా నేను బ్రతుకుతాను, నీ మాటను బట్టి నా కుటుంబాన్ని సరి చేసుకుంటాను, నా కుటుంబాన్ని నీ దగ్గరకు నడిపించుకుంటాను అని నిజంగా మనం దేవునికి ప్రార్థిస్తే, మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే దేవుడు ఆ మనవి అంగీకరించి ఖచ్చితంగా మనలను అందులో నుంచి బయటకు తీసుకొస్తాం. లేదండి మేము ఇలానే ఉండిపోతాం, ఎప్పుడు వింటాము, మారము, మా జీవితాలు ఇదే అంటే ఈ లోకంలో ఉన్నప్పుడు మన జీవితాల్లో మనశ్శాంతి ఉండదు, చనిపోయిన తర్వాత కూడా మనకు ఎందుకంటే మరి ఎంత భక్తి చేసి ఉపయోగం ఏముంటుంది చెప్పండి ఒకసారి. మనం దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నామయ్యా అంటే, సరే లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి కావాలి, మనం కాదను, అవి మనం అడగకపోయినా దేవుడు మనకి ఇస్తారు ఖచ్చితంగా. మనం అడగాల్సిన అవసరంలా, అయ్యా నాకు అప్పులు బాధలు ఉన్నాయి అయ్యా, నువ్వు అడగాల్సినటువంటి అవసరం ఆయనకు తెలుసు. కానీ మన మనసులు సరి చేసుకొని, మన మనసులు మార్చుకొని నిజంగా దేవుని ముందు కనుక ఒక యథార్థవంతుడిగా మనం నిలబడితే వాటన్నిటినీ ఆయన దూరం చేస్తాడు. ఎందుకంటే మనం బాధల్లో ఉంటాం, మన ఇబ్బందుల్లో ఉంటాం, మనం ఏడుస్తూ ఉంటాం, మన దేవునికి ఇష్టం ఉండదు. మీ పిల్లలు ఏడిస్తే మీరు తట్టుకోలేరే, మరి ఆయన పిల్లలమైన మనం ఏడిస్తే ఆయన ఎలా ఆనందంగా ఉంటాడండి. అండ్ ప్రతి విషయంలో కూడా సాతానికి పరీక్షించేటువంటి విషయంలో కూడా ప్రతి విషయంలో వదిలేయడండి దేవుడు మనని. మనం నిలబడగలుగుతామో లేదా నిలబడిగే స్టామినా వచ్చినప్పుడే ఆయన వదిలేస్తాడు. చిన్న చిన్న విషయాలకి తీసుకెళ్లి సాతానికి అప్పచెప్పడం మనల్ని. కాబట్టి ఈ లోకంలో కూడా భూమి మీద పడేటువంటి దెబ్బలంటివి ఏది? దేవుని మాట కనుక మనం వినకపోతే. ఒకవేళ ఇది అయిపోయిన తర్వాత పరలోకంలో కూడా ఉంది మళ్ళీ మనకి, క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి అన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం, లోకాసు వార్త 12వ అధ్యాయము 46. ఈ రెండు రాసుకొని మీరు తర్వాత చదవండి. కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం అండి, లోకాసు వార్త 12వ అధ్యాయము 46వ వచనం. ఈ రెండు విషయాల్లో కూడా అంటున్నాడు, ఈ లోకంలో చనిపోయి మనం దేవుని ముందు నిలబడ్డ తర్వాత, క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడ్డ తర్వాత మనం ఇక్కడ చేసినటువంటి తప్పులన్నిటికీ దేవుడు అక్కడ మనకు ఒక శిక్షణ ఇచ్చాడు మళ్ళీ. కాబట్టి మనం ఏం చేయాలి? మేలైనది ఏదో మనం తెలుసుకొని దానిని చేయాలి. ఎందుకు చేయాలి అంటే ఆయన ఎప్పుడు వస్తారో మనకు తెలియదు. ఆయన వచ్చేటువంటి సమయానికి మనం ఎలా ఉండాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి.
బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు ఉపమానం ఉంది మనకి. ఎందుకు? ఇవన్నీ సిద్ధపాటుకు సంబంధించినవే. అంటే ఒక 5గురి దగ్గర ఏమైపోయింది? నూనె అయిపోయింది. ఇంకొక 5గురు నూనెతో సిద్ధంగా ఉన్నారు. గేట్ ఓపెన్ అయిపోయింది, లోపలికి వెళ్ళిపోయారు. గేటు మూసేశారు, మిగతా 5గురు వచ్చారు, ఇప్పుడు పిలుస్తున్నారు. ఉపయోగం ఉందా? మన తలుపు కాదండి. మన తలుపు అయితే టైం అయిన తర్వాత మూసేసాం అనుకోండి, అవసరం అయితే తలుపు పగలగొట్టుకునే లోపలికి వస్తాం మనం. ఎందుకని? అసలు నువ్వెవడో తలుపు వేయడానికి అంటాం మనం. కానీ దేవుడి దగ్గర అట్లా ఉండదండి. ఆయన గేట్ వేసిన తర్వాత నువ్వు తీయన్నా ఉపయోగం లేదు, పంచాయతీ పెట్టినా, నలుగురు నేసుకొని వెళ్ళినా ఉపయోగం లేదు ఇక అక్కడ. ఎందుకు అంటున్నాడంటే సిద్ధపాటు కలిగి ఉండండి. ప్రభు ఎప్పుడు వస్తారో మనకే తెలియదు. కానీ ఆయన వచ్చేటువంటి సమయానికి ఆయన తీర్పులో మనం నిలబడాలి అంటే, ఒక యథార్థవంతులుగా మనం తీర్పు పొందాలి అంటే ఖచ్చితంగా దేవుని మాట ప్రకారంగా మనం బ్రతకాలి. బ్రతకకపోతే ఈ లోకంలోనూ మనకు మనశ్శాంతి ఉండదు, తర్వాత పరలోకంలోకి వెళ్ళడానికి కూడా మనకి ఆస్కారం ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క మాటలను జాగ్రత్తగా గమనించి, నిజంగా దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్ను బట్టి, దేవుడు మనకిచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి మనం దేవుని కొరకు మనం ఏం వాడుతున్నాం, దేవుడు మనకిచ్చినటువంటి తలాంతును బట్టి ఏం వాడుతున్నాం. అండ్ మనకి దేవుడు ఒక సెల్ ఫోన్ ఇచ్చాడు అనుకోండి, ఒక సెల్ ఫోన్ ఇచ్చాడు. ఆ సెల్ ఫోన్తో మనం ఏం చేస్తున్నాం? చెప్పండి. సెల్ ఫోన్తో వాక్యాలు చూడవచ్చు, వాక్యాలు నేర్చుకోవచ్చు, బైబిల్ ఉంటుంది అందులో చదువుకోవచ్చు, దేవుని పాటలు నేర్చుకోవచ్చు, సినిమాలో చూడవచ్చు, సీరియల్లో చూడవచ్చు, అనవసరమైన అన్నీ అందులో చూడవచ్చు. కానీ ఆ ఇచ్చినటువంటి తలాంతిని మనం దేని కొరకు వాడుతున్నాం ఒకసారి ఆలోచించండి. ఈరోజు మనం అంటున్నాం, ఇదిగో దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నన్ను దీవించాడు, దేవుడు నాకు ఇది కలుగు చేశాడు, అది కలుగు చేశాడు, ఒక మంచి బండి ఇచ్చాడు. ఏం చేస్తున్నావు బండితో? ఏ రోజన్నా దేవుని మందిరానికి వెళ్తున్నావా? దాని మీద లేదు. ఎక్కడైనా కుటుంబ ప్రార్థనలకు వెళ్తున్నావా? అది లేదు. ఏం చేస్తున్నావు? నీ సొంత పనుల కోసం వాడుకుంటున్నావు. అంటే దేవుడు ఇచ్చినటువంటి ఆ తలాంతుతో నువ్వు దేవుని పని ఏమీ చేయట్లేదు. దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నాకు కలిసి వచ్చింది, బాగానే ఉంది, మరి దేవుని కోసం మనం ఏం ఖర్చు చేస్తున్నాం అందులో నుంచి? కాబట్టి ప్రతి విషయంలో కూడా దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా, ఎందుకంటే మనం తీర్పు తీర్చుకుంటే ఉపయోగం లేదండి. కానీ దేవుడు తీర్చేటువంటి తీర్పులో నిలబడటం అంటే చాలా కష్టం. కాబట్టి ఆ తీర్పులో మనందరం నిలబడగలిగి ఒక నిర్దోషులుగా, మనం దేవుని కుమారులుగా తీర్చబడేటట్టుగా మనందరం మారాలని, ఆ విధంగా నన్ను నేను మార్చుకొని మనందరం ఆ విధంగా మారాలని మీ అందరికీ తెలియజేస్తూ ఆ మాటలు ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ నా వందనాలు.